దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయటానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. చిన్న ప్రార్థన నేను చేస్తూ ఉన్నాను. కృపా సత్య సంపూర్ణ గొప్ప తండ్రి, నీ వందనాలు. తిరిగి నీ సన్నిధిలో నీ వాక్యమును మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. మీరు మాతో మాట్లాడేవాడు, మీరు మాట్లాడితే మాకు అది ఆశీర్వాదం. నీ ప్రత్యక్షత జ్ఞానం మీరు మాకు అనుగ్రహించండి. సరైన రీతిగా నీ వాక్యాన్ని మేము అర్థం చేసుకొని నీ వాక్యానుసారముగా జీవించే కృప అనుగ్రహించమని నీ కృపకు మమ్మలను అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. షైన్ ఆఫ్ షెకెనా ఫ్యాక్ట్స్ అను ఈ కార్యక్రమమునకు ప్రభు పేరిట మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో నుండి దేవుని యొక్క దూతల పరిచర్య అనే అంశమును ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఎప్పుడు దేవుని యొక్క దూతలు సృష్టించబడ్డారు, వారు చేసిన పనులు, దేవుడు వారికి అప్పగించిన బాధ్యతలు, ఎందు నిమిత్తం దేవుని యొక్క దూతలు తయారు చేయబడ్డారు అనే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. దేవుని యొక్క దూతల పరిచర్య అనే ఈ యొక్క బైబిల్ తరగతిని నేను ప్రారంభిస్తూ ఉన్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన అనే పదం ఇక్కడ వ్రాయబడింది. ఆయన అంటే దేవుని స్వరూపిగా, అదృశ్యమైన దేవుని యొక్క స్వరూపిగా ఉన్న యేసుక్రీస్తు అనేది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క అదృశ్య లక్షణాలను ఈ ప్రపంచంలో మానవునికి తెలియచేయటానికి, దేవుడు ఎలాంటి వాడో, ఏమై ఉన్నాడో, ఎలా ఉంటాడో భూమి మీద ఉన్న మానవులకు యేసుక్రీస్తు ప్రభు తెలియచేయటానికి తన్ను తానుగా దేవుని యొక్క లక్షణాలన్నిటినీ మానవులందరికీ పరిచయం చేసినవాడు యేసుక్రీస్తు. ఆయనే సృష్టికి ఆధారమైన వాడు, సృష్టికి ఆది సంభూతుడైన దేవుడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, ఆయన అనగా యేసుక్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎందుకు ఈ మాటలు తెలియచేస్తున్నానంటే, సర్వ సృష్టికి యేసుక్రీస్తు ప్రభు ఆది సంభూతుడిగా ఉన్నాడు. సర్వ సృష్టికి ఆయన ద్వారానే సర్వ సృష్టి నిర్మాణం జరిగింది అని అంటున్నామంటే, దేవుని యొక్క దూతలు అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా నిర్మాణం చేయబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువే సమస్త సృష్టికి ఆది సంభూతుడిగా ఉన్నాడు అనేది మొట్టమొదటిగా తెలియచేస్తున్నాను. ఇదే మాట యోహాను రాసిన సువార్తలో 1వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలో, ఆదియందు వాక్యముగా ఉన్న దేవుడు, 1వ అధ్యాయం 1వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆదియందు ఆది సంభూతుడిగా ఈ సృష్టి నిర్మాణమునకు ఆది సంభూతుడిగా ఉన్నవాడు వాక్యముగా ఉన్నాడు. ఆ వాక్యమే దేవుడుగా ఉన్నాడు. 2వ వచనంలో రాయబడింది ఆయన. ఇందాక మనం చదివాము కదా, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడని. ఆయన అంటే యేసుక్రీస్తు, ఆయనే వాక్యం. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభు సర్వ సృష్టికి ఆది సంభూతుడిగా ఉన్నాడు. ఇలా ఆది సంభూతుడిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు ఆయన చేసిన ఆ సృష్టి నిర్మాణం, అందులో ప్రాముఖ్యంగా ఈరోజు దేవుని యొక్క దూతలను గూర్చి మనం ధ్యానం చేయబోతున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 16వ వచనాన్ని ఇప్పుడు నేను చదువుతున్నాను. ఏలయనగా ఆకాశమందు ఉన్నవియు భూమి యందు ఉన్నవియు
దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములు అయినను, ప్రభుత్వములు అయినను, ప్రధానులు అయినను, అధికారులు అయినను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అనే పదం ఆది యందు వాక్యముగా ఉన్నవాడు, ఆ వాక్యముగా ఉన్నవాడే దేవుడు. ఆయన ద్వారా సమస్తం సృష్టించబడింది. ఆయన లేకుండా ఏ సృష్టి నిర్మాణం జరగలేదు. ఆయన అని సంబోధిస్తున్న ఈ సృష్టికర్త, సర్వ సృష్టికి ఆది సంభూతుడిగా ఉన్న ఈ సృష్టికర్త యేసుక్రీస్తు అనే విషయాన్ని మరి ఒకసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇలా సృష్టి నిర్మాణమునకు ఆది సంభూతుడిగా ఉన్నవాడు యేసుక్రీస్తు అని పదే పదే ఎందుకు నేను చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా సర్వ సృష్టి నిర్మాణం జరిగింది. ఆయనే సృష్టికర్త. ఆయన చేసిన సృష్టిలో ఉన్న దేవుని దూతలు, ఆయన ద్వారా సృజించబడిన దేవుని దూతలను యేసు ప్రభువుతో పోల్చి మాట్లాడటానికి వీల్లేదు. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా సృష్టించబడిన సృష్టిలో ఉన్న దేనిని చూపించి దేవునితో పోల్చటానికి వీల్లేదు. ఆయన ద్వారా సృష్టించబడిన ఈ దేవుని దూతలలో ఎవరిని చూపించి యేసు ప్రభువుతో సమానమని చెప్పడానికి వీల్లేదు. 16వ వచనంలో రాయబడింది, దృశ్యమైనవి అనగా కనబడేడు పదార్థాలుగా సృష్టించబడిన సృష్టి అయినప్పటికీ, అదృశ్యమైన శక్తులు ఆత్మజీవులుగా ఉన్న దూతల సమూహమైనప్పటికీ, ఆ అదృశ్యమైన ప్రపంచములో ఉన్న సింహాసనములు, ప్రభుత్వములు, ప్రధానులు, అధికారులు సర్వము యేసుక్రీస్తు ప్రభువునందు సృజించబడింది. సర్వము యేసుక్రీస్తు ప్రభు ద్వారా నిర్మించబడింది. ఆ అదృశ్యమైన శక్తులు, అదృశ్యముగా ఉన్న దూతల ప్రపంచం, వారు పరిపాలన చేసే ప్రభుత్వాలు, వారు పరిపాలన చేసే సింహాసనాలు, అధికారంగా కలిగి ఉన్న స్థానాలు, ప్రతిదీ ప్రధాన హోదాలు కలిగిన స్థానాలన్నీ కూడా యేసు ప్రభువు ద్వారా అనుగ్రహించబడ్డాయి. కాబట్టి ఏ ప్రధాన దూతతో యేసు ప్రభువుని పోల్చి మాట్లాడటానికి వీల్లేదు. కొందరు అనగా యెహోవా సాక్షులు, జెహోవా విట్నెస్ అనే ఒక సిద్ధాంతపరమైన ఈ యెహోవాకు సాక్షులము అని చెబుతున్న ఈ సిద్ధాంతం అసలు భూమి మీదకి వచ్చింది యేసుక్రీస్తు స్థానంలో మిఖాయేలు అని, ఆ మిఖాయేలే మానవుని రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చాడని భావిస్తూ ఉన్నారు. అయితే మిఖాయేలు ఈ లోకంలోనికి వచ్చి మానవులను రక్షించే సామర్థ్యత ఉందా? దేవుని ద్వారా సృష్టించబడిన ఈ ప్రధాన దూతగా ఉన్న మిఖాయేలు మానవుల యొక్క పాపాన్ని పరిహరించే సామర్థ్యం ఉందా? దేవుని దూతలు మానవునికి ప్రాయశ్చిత్తం చేయగలరా? అది సాధ్యం కాదు. సృష్టించిన దేవుడే, సృష్టికర్తగా ఉన్న దేవుడే పాపమునకు పరిష్కారం చేసేవాడు. ఆయనే పాపములను క్షమించే అధికారం కలిగినవాడు. సృష్టికర్తగా ఉన్నవాడు మాత్రమే మానవునికి రక్షణ కలుగ చేయగలడు. కాబట్టి ప్రధాన దూతలలో ఎవరిని పోల్చి యేసుక్రీస్తు ప్రభువుతో సమానుడు అని అనటానికి వీల్లేదు. దేవుని దూతలను యేసు ప్రభువుతో పోల్చి దూతలు యేసుక్రీస్తు సమానత్వం కలిగి ఉన్నారు అని అనటానికి వీల్లేదు. యేసుక్రీస్తు ప్రభు ద్వారానే సమస్త సృష్టి జరిగింది. ఆ సమస్త సృష్టి జరిగిన క్రమంలో భాగంగా సింహాసనాల మీద కూర్చునే దూతలైనప్పటికీ, పరిపాలనా విభాగం ప్రభుత్వాలు నడిపించే దూతలైనప్పటికీ, అధికారము కలిగిన దూతలైనప్పటికీ, ప్రధాన హోదా కలిగిన ఆర్కేంజల్స్ అంటాం ప్రధాన దూతలైనప్పటికీ, కనబడని ప్రతి జీవి దూతల సమూహం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నిర్మాణం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే ఆది సంభూతుడు, సృష్టికర్త. ఈ సృష్టించబడిన ఈ దూతల సమూహం అంతయు కూడా ఆయనకు పరిచర్య చేయటానికి మాత్రమే సృష్టించబడ్డారు. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయంలోనికి మనం వద్దాం. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయంలో 20వ వచనాన్ని నేను చదువుతున్నాను.
యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో ఉన్న సమస్త కార్యములారా, అంటే సమస్త సృష్టిలో ఉన్న దూతల సమూహం, వారు కెరూబులు కావచ్చు, సెరాపులు కావచ్చు, జీవులు కావచ్చు, లేక రకరకాల దూతల సమూహములో వారు ఎవరైనప్పటికీ దేవుని పరిపాలనలో వారందరూ కూడా పనిచేసే సేవకులు. అందుకే 103వ కీర్తనలో 19వ వచనంలో రాయబడింది, యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆయనను పరిపాలించే వారెవరూ లేరు. ఆయనే అధికారి, ఆయనే ప్రభు. ఆయన ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు అంటే ఆ కనబడని అదృశ్య ప్రపంచములో దేవుని పరిచర్య కొరకు నియమింపబడిన దేవుని దూతల రాజ్యము అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. వారందరూ దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యమును నెరవేర్చే బలశూరులు, ఆయన చిత్తమును నెరవేర్చే పరిచారకులు, దేవుడు ఏలుచున్న స్థలములన్నిటిలో కూడా దేవుని పనిని చేసే దేవుని కార్యములు అని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఇలా సృష్టించబడిన దేవుని దూతల సమూహం అంతయు కూడా ప్రారంభ కాలము నుండి దేవుని పనిని ఎలా వారు చేస్తూ ఉన్నారో నేను మీకు వివరిస్తాను. సృష్టించబడిన దేవుని యొక్క దూతలు సృష్టి ఆరంభము నుండి దేవుని యొక్క పరిచర్యలో వారి పాలు భాగస్తులుగా ఉంటూ ఉన్నారు. కొన్ని వచనాల ఆధారంగా ఈరోజు మనం దేవుని యొక్క దూతల పరిచర్య ఎలా చేస్తూ ఉన్నారు అనేది మనం గమనిద్దాం. యోబు గ్రంథం 38వ అధ్యాయంలో 7వ వచనాన్ని మనం గమనిస్తే, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు అనే ప్రశ్న ఇక్కడ దేవుడే వేస్తూ ఉన్నాడు యోబుతో. ఇక్కడ గమనిస్తే, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడుతున్నప్పుడు, దేవుని దూతలందరూ ఆనంద జయధ్వనులు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు సృష్టికి మూలరాతిని వేశాడు అనేది ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. సృష్టికి మూలరాతిని వేసినప్పుడు దేవుని యొక్క దూతలు జయధ్వనులు చేస్తూ ఉన్నారు అనేది మనం గుర్తించాలి. గొప్ప ఆరాధన దేవుని యొక్క దూతలు చేస్తూ ఉన్నారు. జయధ్వనులు, అసాధ్యమైన కార్యములు దేవుడు చేయగలడు అని, చీకటిగా ఉన్న ఈ ప్రపంచంలో వెలుగును కలుగ చేయగలడు అని, నిరాకారంగా శూన్యంగా ఉన్న ఈ ప్రపంచాన్ని అందమైన ప్రపంచంగా దేవుడు మలచగలడు అని దేవుని యొక్క దూతలు గాన ప్రతిగానాలు చేస్తూ జయధ్వనులు చేస్తూ నీవు ఈ పని చేయగలవు అని దేవుణ్ణి పొగుడుతూ దేవుణ్ణి ఆరాధిస్తున్న ఆ సమయంలో ఈ సృష్టి నిర్మాణం జరిగినది అనేది బైబిల్ మనకు తెలియచేస్తుంది. దేవుడు తనను మహిమపరచటానికి, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి తెలియచేయటానికి దేవుని సేవకులైన దేవుని యొక్క దూతలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మానవుడు నిర్మాణం ఈ భూమి మీద జరగక మునిపే ఈ సృష్టి నిర్మాణాన్ని దేవుడు ముందుగా చేశాడు. దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటో ఆ మానవునికి తెలియచేసే క్రమంలో మానవుడికి దేవుడంటే ఎంత గొప్పవాడో అర్థమయ్యాలని మానవుణ్ణి తయారు చేయక మునిపే దేవుడు ఈ సర్వ సృష్టిని దేవుడు చేశాడు. మరి సృష్టి నిర్మాణం జరిగినప్పుడు మానవుడు లేడా? సృష్టి నిర్మాణం జరుగుతున్నప్పుడు కేవలం దేవుని దూతలే ఉన్నారా? దేవుని దూతలు మాత్రమే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు సృష్టి నిర్మాణం జరిగిందా? ఇది కూడా మనం ఆలోచన చేద్దాం. దేవుడు యోబుతో మాట్లాడుతున్న ఈ సందర్భంలో రకరకాల ప్రశ్నలు ఈ 38వ అధ్యాయంలో ఒక్కొక్క ప్రశ్న దేవుడు వేస్తూ ఉన్నాడు. ఆ ప్రశ్నలన్నీ ఏంటంటే, 4వ వచనంలో 38వ అధ్యాయం యోబు గ్రంథం 4వ వచనంలో, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ అని అంటున్నాడు. అంటే ఉన్నాడా లేడా? ఉదాహరణకు
ఆదాము నువ్వెక్కడ ఉన్నావు అని దేవుడు అన్నాడు. ఆదాము ఎక్కడ ఉన్నాడో దేవుడికి తెలియదా? అసలు ఆదాము ఏదైనా తోటలో ఉన్నాడా లేదా అన్న సంగతి దేవుడికి తెలియదా? ఎక్కడ ఉన్నావు అని ఆదామును దేవుడు అడిగాడంటే ఆదాము ఎక్కడున్నప్పటికీ దేవుడికి తెలుసు అనే అర్థం వస్తుంది. ఇక్కడ యోబుతో దేవుడు అంటున్నాడు, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే, ఓహో అసలు భూమి పునాదులు వేసినప్పుడు యోబు లేడేమో, మనుషులు లేరేమో అనిపిస్తుంది ప్రశ్న. కానీ నువ్వు ఉన్నావా లేదా, ఎక్కడ ఉన్నావు, ఎక్కడ ఉన్నావు అని అంటున్నాడంటే ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు అని అర్థమవుతుంది. నువ్వు ఎక్కడ ఉన్నావు, అసలు లేడనుకో, అసలు ఉన్నావా అంటాడు. ఎక్కడ ఉన్నావు అని దేవుడు అడుగుతున్నాడంటే ఉన్నాడు ఎక్కడో. ఎలా ఉన్నాడు? దేవుడు సృష్టి నిర్మాణం చేస్తున్నప్పుడు ఈ దూతలు మాత్రమే దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా దేవుడు సృష్టి నిర్మాణం చేశాడా, లేక మనుషులు ఆత్మజీవులుగా దేవుని యొద్ద ఉన్నారా? ఒకవేళ ఉన్నట్లయితే ఎక్కడ ఉన్నారు, ఎవరిలో ఉన్నారు? దేవుడు సృష్టి నిర్మాణం జరిగిస్తున్నప్పుడు కేవలం దూతలు మాత్రమే దేవుణ్ణి స్తుతించారా? ఎవరు ఇంకా దేవుణ్ణి సృష్టి కార్యాన్ని ఈ భూమి మీద చేస్తూ ఉన్నప్పుడు దేవుని దూతలతో పాటు దేవుని గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడని బహిరంగంగా దేవుణ్ణి ఆరాధించిన వారిలో, ఆ సమూహంలో మనము లేమా? ఆత్మజీవులుగా మనము లేమా? బైబిల్ గ్రంథంలో ఇక్కడే మనకు అర్థమవుతూ ఉంది. యోబు గ్రంథం 38వ అధ్యాయంలో 7వ వచనంలోనే ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడుతున్నప్పుడు అని ఒక భాగం, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు అని రెండవ భాగం. 2 భాగాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఈ ఉదయ నక్షత్రాలుగా, నక్షత్రముగా ఉన్న ఈ వ్యక్తులు ఎవరు? ఈ నక్షత్రాలుగా దేవుని సన్నిధిలో ఉండి ప్రకాశిస్తున్న వ్యక్తులు ఎవరు? దానియేలు గ్రంథంలో మనం గమనిస్తే 12వ అధ్యాయం 3వ వచనంలో, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. దేవుని సన్నిధిలో దేవుని దూతలతో పాటు మనుషులు కూడా నక్షత్రాల వలె ప్రకాశిస్తున్న కాలం అది. అదృశ్యమైన దేవునిలో భద్రపరచబడి దేవుడు సృష్టి కార్యం చేస్తున్నప్పుడు దేవుని దూతలతో పాటు దేవుణ్ణి ఆరాధించిన జనాంగంలో ఆ దూతల సమూహంతో పాటు భూమి మీద నరుడుగా ఇంకా పుట్టక మునుపే మనము ఆత్మజీవులుగా దేవునిలో ఉన్నాము. మనము కూడా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నప్పుడు సృష్టి నిర్మాణం జరిగింది అనేది మనం అర్థం చేసుకోవాలి. 2వ వాక్య ఆధారం మనం గమనిస్తే కీర్తనల గ్రంథంలో 90వ అధ్యాయం మోషే చేసిన ప్రార్థనలో మొట్టమొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటున్నాడు. తరతరముల నుండి, ఏ తరము నుండి, ఎప్పటి నుండి, ఏ కాలము నుండి అని అంటే, తర్వాత 2వ వచనంలో రాయబడింది, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు యుగ యుగములు దేవుడుగా నీవే ఉన్నావు, నివాస స్థలముగా నీవే ఉన్నావు అని మొదటి 2 వచనాలు మనకు తెలియచేస్తున్నాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ సృష్టి నిర్మాణము దేవుడు చేయక మునుపే, ఈ భూమి ఆకాశములకు పునాదులు దేవుడు వేయక మునుపే దేవునిలో మనము ఉన్నాము. అందుకే మోషే ఇలా అంటున్నాడు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఎప్పటి నుండి? పర్వతములు పుట్టక మునుపు, భూమిని, ఈ లోకమును, ఈ సృష్టి నిర్మాణం అనేదే జరగక మునుపు నీవే దేవుడవు, నీలోనే నివాస స్థలముగా ఉన్న నీలోనే మేమున్నాము అంటున్నాడు. కాబట్టి ఆత్మజీవులుగా ఉన్న మనము దేవునిలో ఉన్నాము. ఈ సృష్టి నిర్మాణంలో దేవుని దూతలు జయధ్వనులు చేస్తున్న సమయంలో మనము దేవునిలో ఉన్నాము. అందుకే దేవుడు అంటున్నాడు 38వ అధ్యాయం 4వ వచనంలో, భూమికి పునాదులు వేసినప్పుడు యోబు నువ్వెక్కడున్నావు అంటున్నాడు.
ఉన్నాడా? దానికి జవాబు దేవుడే ఇక్కడ తెలియచేస్తున్నాడు. యోబు గ్రంథం 38వ అధ్యాయంలో 21వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా యోబు అంటున్నాడు. ఈ సృష్టి నిర్మాణం అంతా కూడా నీకు తెలుసు కదా. నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికే పుట్టి ఉన్నావు అంటున్నాడు దేవుడు. యోబు తన ఆత్మ దేవునిలోనే ఉందని, ఈ సృష్టి నిర్మాణం జరుగుతున్న సమయంలోనే దేవునిలో ఆత్మజీవిగా యోబు ఉన్నాడని, అప్పటికే పుట్టి ఉన్నాడని, ఈ సృష్టి నిర్మాణం అంతా నీకు తెలుసు. అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నాలోనే ఉన్నావు. తరతరములకు నివాస స్థలముగా ఉన్న నాలో నేను ఉన్నావు. ఈ భూమి ఆకాశములకు పునాది వేయబడక మునుపు నువ్వు నాలోనే ఉన్నావు. అప్పటికి నువ్వు పుట్టి ఉన్నావు. ఈ సృష్టి నిర్మాణం అంతయు కూడా నీకు తెలుసు అని దేవుడు యోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మజీవులుగా ఉన్న ఈ ప్రపంచంలో దృశ్యమైనవి అదృశ్యమైనవి అన్నిటికీ దేవుడు, ఆయన సృష్టికర్త, ఆది సంభూతుడుగా ఉన్నాడు. ఆయనే ప్రారంభకుడుగా ఉన్నాడు. ఆత్మజీవులుగా ఉన్న మనము, ఆత్మజీవులుగా ఉన్న దేవుని దూతలు, ఆత్మజీవులుగా ఉన్న ప్రతి ఒక్క సృష్టిలో ఉన్న ప్రతిదీ ఈ సృష్టికి పూర్వమే దేవునిలో నుండి బయటకు వచ్చింది. దేవుడు మాట్లాడితే బయటకు వచ్చింది. దేవునిలో ఉన్న ఈ సృష్టి, దేవునిలో ఉన్న ఈ ఆత్మజీవులు, దేవుడు మాట్లాడిన మాటను బట్టి ఈ సృష్టి నిర్మాణం ఎలా జరిగిందో, దేవుడు మాట్లాడిన మాటను బట్టి పరలోకంలో ఉన్న మనిషిని యొక్క ఆత్మ భూమి మీదకు పంపబడుతోంది. అందుకే మోషే చేస్తున్న ప్రార్థన ఆ 90వ అధ్యాయంలో మనం గమనిస్తే, నరులారా తిరిగి రండని నువ్వు పిలుస్తూ ఉన్నావు అంటున్నాడు. కీర్తన గ్రంథం 90వ అధ్యాయంలో నేను చదువుతున్నాను. కీర్తన గ్రంథము 90వ అధ్యాయంలో 3వ వచనంలో, నరులారా తిరిగి రండని నీవు సెలవిస్తున్నావు. ఓకే, భూమి మీద మనిషి ఆయుష్కాలం దాటిన తరువాత నువ్వు తిరిగిరా అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు అనేది వాస్తవమే. మరి దేవునిలో ఉన్న ఆత్మను దేవుడు భూమి మీదకు పంపించటం లేదా? దేవుడు మాట్లాడితే ఈ భూమి మీద ఒక తల్లి గర్భములో పుట్టిన ఆత్మ జీవులం మనం. దేవుడే మనకు నివాస స్థలముగా ఉన్నప్పుడు, ఆత్మజీవులుగా మనం దేవునిలో ఉన్నప్పుడు, దేవుడు మాట్లాడిన మాటను బట్టి ఒక తల్లి గర్భములో పిండముగా మార్చబడి ఈ భూమి మీద మనిషిగా నిర్మాణం జరిగి, దేవుడు పంపిన ఆత్మను బట్టి ఈరోజు భూమి మీద మనం బ్రతుకుతున్నాం. నరులారా తిరిగి రండని దేవుడు మనల్ని పిలిస్తే తిరిగి మరలా ఇక్కడ యాత్ర ముగించుకొని దేవుని సన్నిధికి వెళ్ళిపోతూ ఉన్నాం. కాబట్టి దేవునిలో ఉన్న ఆత్మజీవులుగా ఒక ప్రక్క మనం ఉన్నప్పుడు, మనిషిని దేవుడు తయారు చేయక మునిపే దేవుని రాజ్యములో పనిచేసే సహాయకులను అనగా దేవుని దూతల సమూహమును దేవుడు ముందుగా ప్రత్యక్షపరిచాడు. ఈ భూమి మీద దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున నరులను దేవుడు చేయక మునిపే ఈ భూమి మీద దేవుని యొక్క రాజ్యం, పరలోకంలో దేవుని యొక్క రాజ్యాన్ని ప్రత్యక్షపరిచేయటానికి ముందుగా దేవుడు దూతలను ప్రత్యక్షపరిచాడు. దూతలను దేవుడు ముందుగా తయారు చేశాడు. ఆ చేయబడిన దూతలందరూ సృష్టి నిర్మాణంలో పాత్రదారులు, సృష్టి నిర్మాణంలో పనివారు. ఈ పనివారిని ఉపయోగించి దేవుడు సృష్టి నిర్మాణాన్ని చేస్తాడు. ఇలా సృష్టి నిర్మాణాన్ని చేయటానికి ముందుగా దేవుడు ఈ దూతల ప్రపంచాన్ని దేవుడు చేశాడు. ఆత్మజీవులుగా ఉన్న మనం మానవుణ్ణి మట్టితో తయారు చేసి ఈ భూమి మీద మనం ప్రవేశపెట్టబడిన కాలానికంటే మనం అలా తయారు చేయబడక మునుపు దూతల ప్రపంచాన్ని దేవుడు ముందుగా ప్రత్యక్షపరిచాడు. అలా ప్రత్యక్షపరచబడిన ఈ దూతలు దేవుడు సృష్టి నిర్మాణం చేస్తున్నప్పుడు వారు కూడా పాత్రదారులుగా ఈ భూమి మీద సృష్టి నిర్మాణంలో పనిచేశారు. సో ఇప్పుడు ఎలా పనిచేసి ఉంటారు? దేవుడు వారిని సృష్టి నిర్మాణంలో ఉపయోగించాడా అంటే, బైబిల్ ప్రకారంగా 103వ కీర్తనలో ఇందాక నేను చదివిన వాక్య భాగంలో 20వ వచనంలో దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యాన్ని నెరవేర్చే బలశూరులు అని బైబిల్లో రాయబడింది. దేవుడు ఏ మాట అయితే మాట్లాడుతాడో ఆ మాటను నెరవేర్చటానికి బలము కలిగిన శూరులుగా దేవుని దూతలు పనిచేస్తూ ఉన్నారు. ఎలా పనిచేస్తున్నారు? దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి,
దేవుడు ఏ పని చెబుతుంటే ఆ పనిని చేయటానికి ఈ దేవుని యొక్క దూతలు పని చేస్తూ ఉన్నారు అనేది మనకు అర్థమవుతూ ఉంది. ముఖ్యంగా దేవుని యొక్క దూతలు ఎలా పని చేస్తారు, ప్రాథమికంగా ఉన్న కొన్ని విషయాలు ఈరోజు నేను తెలియచేయబోతున్నాను. దేవుని చిత్తమైతే రేపటి రోజు ప్రధాన దూతలు, 4 జీవులు, దేవుడు శరాపులు, లేక రకరకాల ఈ ప్రభుత్వాలు దేవుడు ఎలా నిర్వర్తిస్తాడు అనే అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా రేపటి రోజు నేను మీకు తెలియచేయబోతూ ఉన్నాను. ఈరోజు ప్రాథమికంగా దేవుడు సృష్టి నిర్మాణంలో దేవుని యొక్క దూతలను ఎలా ఉపయోగించుకొని సృష్టి నిర్మాణం చేశాడు అనే విషయాలు ఈరోజు నేను మీకు తెలియచేయబోతూ ఉన్నాను. ఉదాహరణకు దేవుడు ఈ భూమి మీద చేస్తున్న ఈ సృష్టి కార్యం, చీకటిగా నిరాకారంగా శూన్యంగా ఉన్న ఈ ప్రపంచాన్ని తిరిగి మరలా దేవుడు కడుతున్న సన్నివేశం ఆదికాండం 1వ అధ్యాయంలో 2వ వచనంలో నిరాకారమైపోయిన సృష్టి కనబడుతూ ఉంది. 3వ వచనంలో ఈ నిరాకారమైన సృష్టిలో దేవుడు వెలుగు కలుగునుగాక అనే మాట మాట్లాడినట్టుగా మనకు కనబడుతుంది. దేవుని యొక్క దూతలు సృష్టి నిర్మాణంలో ఎలా పనిచేశారు? వెలుగును ఈ లోకంలో దేవుడు కలుగునుగాక అని అన్నాడు. వెలుగు కలుగునుగాక అనగానే వెలుగు కలిగింది. వెలుగు చీకటి రెండు ఈ భూమి మీద ప్రత్యక్షపరచబడ్డాయి. నేల మీద ఒక ప్రక్క వెలుగు సంబంధమైన జలములు, ఇంకొక ప్రక్క చీకటి సంబంధమైన జలములు, ఈ రెండింటికి మధ్య అడ్డగీత కొట్టినట్టుగా, అడ్డుగోడ కట్టినట్టుగా ఒక ప్రక్క వెలుగు, ఇంకొక పక్క చీకటి కనబడే రీతిగా ఈ సృష్టి నిర్మాణంలో కనబడుతూ ఉంది. ఇక్కడ మనం గమనిస్తే నిరాకారంగా ఉన్న ఈ సృష్టి మీద దేవుడు వెలుగు కమ్మని పలికినప్పుడు వెలుగు కలిగెను. ఆ వెలుగునకు దేవుడు పగలనియు చీకటికి రాత్రి అనియు పేర్లు పెట్టాడు. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాడు అని వ్రాయబడింది. ఇక్కడ మనం గమనిస్తే ఈ వెలుగు చీకటులకు మధ్య ఈ వెలుగు, దేవుడు వెలుగు కలుగునుగాక అనగానే భూప్రపంచమంతా వెలుగైపోవాలి కదా, ఇక చీకటి అనేది ఉండకూడదు కదా. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో చీకటి చేత ఈ భూమి జలములు నింపబడ్డాయి, వెలుగు కలుగునుగాక అనగానే వెలుగు కలిగింది. వెలుగు ఎక్కడి వరకు కలిగింది? చీకటి వెలుగుకు మధ్య అడ్డుగోడగా దేవుని యొక్క దూతలు ఈ వెలుగు ఈ చీకటిలోనికి రాకుండా, ఈ చీకటి వెలుగులోనికి రాకుండా అడ్డుగోడగా ఉండే పనిని దేవుని దూతలు చేశారు. ఎందుకు? దేవుడి యొక్క రాజ్యానికి సాదృశ్యంగా వెలుగు ఉండాలి. పతనమైపోయిన దూతల సమూహం సాతాను రాజ్యానికి సాదృశ్యంగా చీకటి ప్రపంచం ఉండాలి. దేవుడు చేసే ఈ పనిని, దేవుడు వెలుగు కలుగునుగాక అనగానే భూప్రపంచమంతా వెలుగైపోకుండా ఒక పక్క వెలుగు కలిగేటట్టుగా, ఇంకొక పక్క చీకటి కలిగేటట్టుగా, ఆ చీకటి సాతాను రాజ్యమునకు సాదృశ్యంగా, జ్ఞాపకార్థ సూచనగా ఈ వెలుగు చీకటికి మధ్య సరిహద్దులుగా వారు నిలబడ్డారు, సరిహద్దుగా వారు పనిచేశారు. ఉదాహరణకు 3 దినముల కటిక చీకటి ఐగుప్తులో కలిగింది. 3 దినముల కటిక చీకటి అంటే ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి కనబడకుండా, పక్కనున్న వస్తువు కనబడకుండా కటిక చీకటి అని బైబిల్లో రాయబడింది. 3 దినాలు ఐగుప్తులో. మరి పక్కనే ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు చీకటి లేదు, వెలుగుగా ఉంది. మరి కేవలం ఐగుప్తు మాత్రమే చీకటిమయం చేసి, సూర్యకాంతి అక్కడ పడకుండా చేసి, 3 దినాలు అసలు వాళ్లకు తెలియకుండా చేసి, కట్టిక చీకటిగా అక్కడ క్రియేట్ చేసిన వారు, అడ్డుగా నిలబడిన వారు ఎవరు? దేవుని యొక్క దూతలే. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోయారు. వెనకాల ఫరో సైన్యం వచ్చారు. ఒక ప్రక్క వెలుగు ఇశ్రాయేలు ప్రజలకు వెలుగుగా, ఇంకొక పక్క ఐగుప్తీయులందరికీ చీకటి రాత్రి అనేటట్టుగా చీకటి కలుగజేసి,
ఇటు వెలుగును ఇటు చీకటిని వేరు చేసింది దేవుని యొక్క దూతల పరిచర్య. దేవుడు పలికినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు ఆజ్ఞను నెరవేర్చే బలశూరులు, దేవుడు మాట్లాడిన మాటకు వెంటనే పనిచేసి ఆయన ఆజ్ఞకు లోబడి పనిచేసే ఆ పరిచారకులైన దేవుని యొక్క దూతలు ఒకవైపు ఇశ్రాయేలు ప్రజలకు వెలుగుగా ఎర్ర సముద్రం దాటేంత వరకు వెలుగును కలుగజేశారు. ఇటువైపు ఉన్న ఐగుప్తీయులు ఫరో సైన్యానికి చీకటి కలుగజేశారు. ఇటు అగ్ని స్తంభముగా, ఇటువైపు మేఘ స్తంభముగా చీకటి కలుగజేసి 2 భాగాలు చేశారు, ఇటు వెలుగు ఇటు చీకటి. సేమ్ అదే జరిగింది సృష్టి నిర్మాణంలో అదే జరిగింది. అదేమిటి? 2 భాగాలు వెలుగు చీకటి. ఇంకొకటి జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తున్నప్పుడు పైన ఆకాశం వారితో పాటు ప్రయాణం చేసింది. ఎడారిలో సామాన్యమైన ఎండ ఉండదు కదా, ప్రజలు తట్టుకునే ఎండ ఉండదు కదా. అలాంటి ఎడారి బీడు భూమిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు సూర్యరశ్మి వారి మీదకు రాకుండా చక్కని వాతావరణం కలుగజేసి మేఘం వారితో పాటు ప్రయాణం చేసింది 40 సంవత్సరాలు. అంటే ఆ మేఘమును ఇశ్రాయేలు ప్రజలతో నడిపించిన వారు దేవుని యొక్క దూతలు. మేఘమును ఇశ్రాయేలు ప్రజలతో పాటు నడిపించినది దేవుని యొక్క దూతలు. వీరందరూ పనివారు, దేవుడు ఆజ్ఞాపిస్తే చేసే పనివారు. ఈ ఇశ్రాయేలు ప్రజలకు కింద ఎక్కువ వెలుగు లేకుండా నిర్మానుష్యంగా సమానమైన కాంతి, వారు మనుగడ సాగించే కాంతి, కావలసినంత సూర్యరశ్మి కలుగజేసి ఎండ పడకుండా, వెలుగు ఎక్కువ రాకుండా ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు మేఘంతో అడ్డుపెట్టిన వారు ఈ దేవుని యొక్క దూతలు. వీరందరూ దేవుని యొక్క మాటకు లోబడి పనిచేసేవారు. ఈ సృష్టి నిర్మాణంలో దేవుడు వెలుగు కలుగును గాక అనగానే ఒకవైపు వెలుగు ప్రపంచాన్ని, ఇంకొక వైపు చీకటి ప్రపంచాన్ని 2 వేరువేరుగా చేసి, వెలుగు దేవుని రాజ్య సంబంధమైనదని, చీకటి సాతాను సంబంధమైన రాజ్యమని రెండిటికి వేరు చేసి దేవుని రాజ్య ప్రత్యక్షత, సాతాను రాజ్యం యొక్క ప్రత్యక్షత, ఈ రెండింటికి మధ్య అడ్డుగోడగా వెలుగు ఈ చీకటిలోనికి వెళ్లకుండా, చీకటి వెలుగులోనికి రాకుండా సరిహద్దుగా, వలయంగా ఈ దేవుని దూతలు పనిచేశారు. ఎందుకు అలా పనిచేస్తారా? ఇవన్నీ రాబోతున్న ఈ బైబిల్ తరగతుల్లో దేవుని దూతలు చేసే పనుల్లో ఇలాంటివి ఉన్నాయా అనేది ఇంకా వివరంగా మనం గ్రహించబోతూ ఉన్నాం. 2వ రోజు దేవుడు సృష్టిని చేసినప్పుడు క్రింది జలములు మీది జలములు వేరుపరచబడునుగాక అని దేవుడు పలికి ఆ విశాలమైన ప్రపంచానికి దేవుడు ఆకాశం అని పేరు పెట్టాడు అని బైబిల్లో రాయబడింది. క్రింది జలములు మీది జలములు వేరు చేశారు అంటే దేవుడు మాట్లాడాడు. క్రింది జలములు పైన జలములు అన్నాడు. అంటే క్రింద ఉన్న చీకటి జలాలు, పైన ఉన్న వెలుగు జలాలు మధ్య వేరుపరచబడి ఆకాశం కలుగునుగాక అనే మాట అన్నాడు. ఆకాశం కలుగునుగాక అనగానే దేవుని దూతలు దేవుని ఆజ్ఞకు లోబడి పనిచేసే సేవకులు ఏం చేయాలి? క్రింద చీకటి జలాలకు పైన ఉన్న వెలుగు జలాలకు మధ్య విశాలం కలుగజేసి ఆకాశం ఏర్పడటానికి పని చేయాలి. అంటే జలములు, చీకటి జలాలు వెలుగు జలాలకు మధ్య జలములను వేరు చేసే పని చేయాలి. ఈ పని దేవుని దూతలు చేస్తున్నారా? చేశారా? నిజంగా ఆ పని చేసే ఆ డిపార్ట్మెంట్ అంటూ దేవుడికి ఉన్నదా? దేవుని దూతలు పని చేశారా? అవును, దేవుని దూతలు ఆ పని చేశారు. ఒక వాక్య ఆధారాన్ని చూపిస్తాను. ప్రకటన గ్రంథంలో 16వ అధ్యాయంలోనికి ఒకసారి వద్దాం. ప్రకటన గ్రంథంలో 16వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇక్కడ వారు పాత్రలే, నీవు ఇలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడని జలముల దేవదూత చెప్పగా వింటిని అని రాయబడింది. జలముల దేవదూత, జలములను నడిపించే దేవదూత. చాలా స్పష్టంగా రాయబడింది. జలములు అంటే వాటర్ డిపార్ట్మెంట్, వాటర్ బోర్డు, గ్రౌండ్ వాటర్ సప్లై చేసే డిపార్ట్మెంట్. జలముల దూత అనేది చాలా స్పష్టంగా మనకి ఇక్కడ కనబడుతుంది.
సో జలముల దూత ఉన్నాడు. జలముల దూతతో పాటు పనిచేసే దూతల సమూహం ఉన్నది. ఎప్పుడైతే దేవుడు క్రింది జలములు మీది జలములు వేరుపరచబడునుగాక అంటే జలముల మధ్య విశాలత కలిగింది. జలముల మధ్య విశాలత కలిగింది. జలముల మధ్య విశాలత ఎలా కలుగుతుంది? బైబిల్ ఆధారంగా ఎలా జరుగుతుంది అంటే మరలా మనం నిర్గమకాండంలోనికి వద్దాం. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు అక్కడ నుండి బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చిన సంఘటన నేను తెలియజేస్తున్నా. నిర్గమకాండం 14వ అధ్యాయం దగ్గరికి వద్దాం. నిర్గమకాండం 14వ అధ్యాయంలో 21వ వచనంలో మోషే సముద్రం పైన తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆర్న నేలగా చేసెను అని వ్రాయబడి ఉంది. ఇక్కడ మనం గమనిస్తే ఈ జలముల మధ్య విశాలత కలుగజేసేవారుగా దేవుని దూతలు ఉన్నారా అంటే ఉన్నారు. ఎలా పనిచేశారు? 2 బోట్లు పనిచేసాయి. ఒకటి నీళ్లను ఆపరేట్ చేసే ఈ జలముల దూత ఆ బోటు పనిచేస్తే తూర్పు గాలి చేత సముద్రమును పాయలు చేసిన ఒక డిపార్ట్మెంట్, గాలిని ఆపరేట్ చేసే డిపార్ట్మెంట్, ఎయిర్ డిపార్ట్మెంట్. ఎయిర్ ఫోర్స్ అంటున్నాం కదా, ఈ ఎయిర్ ఫోర్సు ఈ ఎయిర్ డిపార్ట్మెంట్ దేవుడికి కూడా ఉంది. ఎక్కడ ఉంది? మరలా ప్రకటన గ్రంథంలోనికి వద్దాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో గాలిని ఆపరేట్ చేసే డిపార్ట్మెంట్ ఉంది దేవుడి దగ్గర. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి భూమి మీద ఆయనను సముద్రం మీద ఆయనను ఏ చెట్టు మీద ఆయనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువును పట్టుకొని ఉన్న దూతలు. ఇదేంటి? ఎయిర్ డిపార్ట్మెంట్, విండ్ డిపార్ట్మెంట్. సముద్రం పాయలుగా చేస్తూ ఉన్నప్పుడు తూర్పు గాలి దేవుడు రప్పించాడు. ఆ గాలిని బట్టి నీళ్లు ఇటు అటు చెదరగొట్టబడ్డాయి. మధ్యలో ఆర్న నేలగా ఏర్పడింది. ఇటు అటు గోడలాగా సముద్రపు నీళ్లు మార్చబడ్డాయి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అందులోంచి నడుచుకుంటూ వెళ్ళారు. అవును, ఒక పక్క నీళ్ళ డిపార్ట్మెంట్ నీళ్లు పని చేస్తుంటే గాలి డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? గాలి సరిగ్గా ఆ జలముల మధ్య వీచేటట్టుగా బకెట్లో నీళ్లు వేసి ఒకవైపు నుండి మనం ఊదితే గాలితో ఇటు అటు చెల్లా చెదురుగా నీళ్లు ఎలా పడతాయో అదే రీతిగా ఇటు అటు జలాలను వేరు చేసి చెదరగొట్టి మధ్య ఆర్న నేలగా ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఎర్ర సముద్రమును ఆర్న నేలగా పనిచేసిన ఈ డిపార్ట్మెంటు చరిత్రలో సృష్టి నిర్మాణం దేవుడు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు క్రింది జలములు మీది జలములు వేరుపరచబడునుగాక అని అన్నప్పుడు క్రింద ఉన్న చీకటి జలాలకు పైన ఉన్న వెలుగు సంబంధమైన జలాలకు మధ్య విశాలత కలుగు చేసే పెద్ద గాలిని వీచేటట్టు చేశారు. విశాలత కలిగించే రీతిగా గాలిని వీచేటట్టు చేశారు. క్రింద జలాలు చీకటి జలాలు వెలుగు జలాలకు మధ్య సమానంగా వారు ఈ వెలుగు జలాలు చీకటి జలాలలో కలవకుండా ఈ చీకటి జలాలు వెలుగు జలాలలో కలవకుండా సమానంగా పట్టుకున్నది ఈ జలముల దూత. దేవుని ఈ గాలిని ప్రవహింపజేసే దేవుని దూతలు ఈ మధ్యలో గాలిని కలుగజేస్తే ఈ పైకి వెలుగు సంబంధమైన జలాలు చెదరగొట్టబడ్డాయి, క్రింద చీకటి సంబంధమైన జలాలు వేరు చేయబడ్డాయి. రెండింటికి మధ్య భూమికి ఆకాశానికి ఎంత దూరం వ్యత్యాసం ఉందో అంత దూరం ఈ యొక్క విశాలత కలుగు చేయటానికి దేవుని దూతలు పనిచేశారు. దేవుడు మాట్లాడితే ఆజ్ఞాపించిన దాన్ని చేసేవారు దేవుని దూతలు అని బైబిల్లో ముందుగానే చదివాను. దేవుడు చెప్పిన పనిని చేయటానికి దేవుని దూతలు సృష్టించబడ్డారు అనేది మనకు అర్థమవుతుంది. మరి దేవుడు క్రింది జలాలు మీది జలాలు వేరుపరచబడునుగా కానీ ఆజ్ఞాపించేశాడు. పని చేయాల్సింది ఎవరు? దేవుని దూతలే కదా. పని చేశారు. క్రింద ఉన్న భూజలానికి పైన ఉన్న వెలుగు సంబంధమైన జలానికి మధ్య మానవుడు కొలవలేనంత విశాలత కలుగజేసి గాలిని మధ్యలో కలుగజేసి విశాలత కలుగజేశారు. ఎర్ర సముద్రముని ఎలా పాయలు చేసినప్పుడు దేవుని దూతలు పనిచేశారు.
పిల్లల గాలి అనేది ఈ భూమి మీద మాత్రమే ఉంది కదా. ఈ గాలి మన దగ్గర ఉంది కదా, ఆక్సిజన్ మన దగ్గర ఉన్న ఈ గాలి పైకి వెళ్ళేటప్పటికి ఎందుకు ఉండట్లేదు? ఈ గాలిని ఈ 4 దిక్కుల భూమి మీద వీచేటట్టుగా పట్టుకునేవారే దేవుని దూతలు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో 4 దిక్కుల దేవుని దూతలు నిలబడి తూర్పు పడమర ఉత్తర దక్షిణకు నిలబడి ఈ గాలి భూమి మీద వీచేటట్టుగా చేస్తుంటే ఆ గాలిని బట్టి మనము బ్రతకగలుగుతున్నాము. ఒకవేళ ఇదే దూతలు ఆ గాలిని బిగబట్టి పట్టుకుంటే ఊపిరాడక చేస్తాం. అదే రాయబడింది ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో. భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచుండి భూమి మీద అయినను సముద్రం మీద అయినను ఏ చెట్టు మీద అయినను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువును పట్టుకున్నారు. ఊపిరాడక గిలగిలా కొట్టుకునే పరిస్థితులు కలుగ చేయాలంటే, 1 సెకండ్లో మానవుని యొక్క ఆయుష్ను తగ్గించాలంటే ఈ గాలిని వీచే గాలిని అదుపు చేసేవారు, పట్టుకునేవారు దేవుని యొక్క దూతలు అనేది మనం గుర్తించాలి. 1 నిమిషం. కాబట్టి దేవుని యొక్క దూతలు ఇటు రీతిగా దేవుని యొక్క పనిలో ఏ మాట మాట్లాడితే ఆ పని వాళ్ళు చేసేవారుగానే ఉన్నారు. కాబట్టి ఈ జలాల మధ్య వ్యత్యాసాన్ని కలిగించేవారు కావచ్చు. ఈ భూమి మీద గాలి ఇక్కడ ఉండాలి, పైన కాదు అని, ఈ భూమి మీద మాత్రమే వీచేటట్టుగా ఈ గాలిని ఇక్కడ ఉంచి పైన వేరే ప్లానెట్లో లేదు కదా. ఈరోజు మానవుడు ఈ భూమి మీద ప్రమాదం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ చంద్రమండలం మీదకు వెళ్ళిపోవాలి, లేకపోతే మార్స్ మీదకు వెళ్ళిపోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. దేవుని దూతలు ఎక్కడ పని చేస్తున్నారు? భూమి మీద పని చేస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ అంతా దేవుడు భూమి మీద పెట్టాడు. వేరే ప్లానెట్లో ఎక్కడ దేవుడు పెట్టలేదు. కానీ మానవుడి యొక్క ఆలోచన ఏంటంటే ఈ భూమికి ఏదన్నా ప్రాబ్లం వస్తే ఇక్కడ నుండి తప్పించుకొని వేరే చోటకు వెళ్ళిపోవాలి, అక్కడ బ్రతకాలని. ఎలా సాధ్యమవుతుంది? చంద్రమండలం మీదకి వెళ్తే 107 డిగ్రీలు మార్నింగ్ సన్లైట్, 107 డిగ్రీలు వేడి, 30-40 డిగ్రీల వేడితో ఇక్కడ బతకలేకపోతున్నాం మనం. 107 డిగ్రీల వేడి చంద్రమండలం మీద ఒక మనిషి ఎలా అనుభవిస్తాడు, ఎలా తట్టుకోగలడు? రాత్రి అయ్యేటప్పటికి -153 డిగ్రీస్ సెల్సియస్, అంత గంట కట్టే రీతిగా అలాంటి పరిస్థితి అక్కడ ఉంటే ఏ మనిషి చంద్రమండలం మీద బ్రతకగలుగుతాడు? సాధ్యమవుతుందా? దేవుడు భూమిని మానవునికి నివాసయోగ్యంగా చేశాడు. ఇక్కడ ఆక్సిజన్ ఉంది మనిషి బ్రతకడానికి. ఇక్కడ కాదని వేరే చోటుకి ఎక్కడికి వెళ్ళినా మనిషి బ్రతకలేడు, రేడియేషన్తో చచ్చిపోతాడు. ఈ ప్లానెట్ కాకపోతే వేరే ప్లానెట్లో మానవుడు బ్రతకాలని ప్రయత్నం చేస్తున్నారు కదా. 4 దేవుని దూతలు 4 దిక్కులు నిలబడి గాలిని అదుపు చేసి భూమి మీద మనుషులకు గాలి ఇవ్వాలన్నా, భూమి మీద ఉన్న మనుషులకు గాలి రాకుండా చేయాలన్నా దేవుని దూతలు గాలి డిపార్ట్మెంట్ని భూమి మీద దేవుడు ఫిక్స్ చేశాడు. కాబట్టి ఒక శాస్త్రవేత్త అనుకున్నట్టుగానో లేక ఒక జ్ఞానవంతుడు అనుకున్నట్టుగానో ఈ భూమి కాకుండా వేరే ఆల్టర్నేట్ ఇంకో ప్లానెట్ ఉంది, అక్కడ మానవుడు బ్రతకాలనుకుంటే అది సాధ్యం కాదు. ఈ భూమి మీద పని చేయటానికి, దేవుని శక్తి కార్యాలు భూమి మీద జరిగించడానికి దేవుడు తన దూతలను ముందుగానే అపాయింట్ చేశాడు. కాబట్టి ఈ దూతలు భూమి మీద సృష్టి ఆరంభము నుండి పనిచేస్తూ ఉన్నారు. దేవుడు వెలుగు జలాలకు చీకటి జలాలకు మధ్య వ్యత్యాసాన్ని ప్రకటించినప్పుడు ఈ జలముల మధ్య విశాలత కలుగజేసిన వారు దేవుని యొక్క దూతలే. మూడవ రోజు దేవుడు మాట్లాడిన మాట నేను చదువుతున్నాను. ఆదికాండం 1వ అధ్యాయంలోనికి వద్దాం. 9వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఆకాశము క్రింద ఉన్న జలములు ఒక చోటనే కూర్చబడి 6 నెలల కనబన్నుగాక అని పలుకగా ఆ ప్రకారం అయ్యింది. దేవుడు 6 నెలలకు భూమి అని పేరు పెట్టాడు, జలరాశికి ఆయన సముద్రం అని పేరు పెట్టాడని రాయబడింది. ఇక్కడ మనం గమనిస్తే ఈ భూమి నేల లోపల ఉంది కనుక 6 నెలల కనబన్నుగా కానీ దేవుడు అన్నాడు. నేల లోపల ఈ భూమి ఎప్పుడు తయారు చేయబడింది, ఎప్పుడున్నది?
అందుకే యెషయా గ్రంథం 45:18 భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన దేవుడు ముందుగానే మనుషులకు నివాస యోగ్యమైన ప్రపంచాన్ని దేవుడు చేశాడు అని బైబిల్ మనకు తెలియచేస్తుంది. మనిషికి నివాస యోగ్యమైన ప్రపంచాన్ని దేవుడు ముందుగానే చేశాడు. మనిషి అయితే లేడు. ఆ మనిషి లేని అప్పుడు ఏదెను తోట కూడా ఉంది. ఆ ఏదెను తోటలో లూసిఫర్గా ఉన్నవాడు అప్పుడు కూడా అక్కడ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 28:12 నుండి మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడు ఈ భూమిని మొట్టమొదటిగా చేశాడు. అది సృష్టి ఆరంభంలోనే. మనుషులు ఇంకా నిర్మాణం జరగక మునిపే సాతాను వాని దూతలు ఈ భూమి మీద పడిన కారణంగా ఈ సృష్టి మరలా వినాశనం పొందుకుంది. అందుకే ఆదికాండం 1:1 ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అంటే కంప్లీట్గా 100% దేవుడు సృష్టి చేశాడు అని రాయబడింది. ఆదికాండం 1:2 భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుతుండెను అని రాయబడింది. అసలు 1వ వచనానికి 2వ వచనానికి పోలికే లేదు. 1వ వచనంలో దేవుడు భూమి ఆకాశాలు సృజించాడు అంటే సంపూర్ణమైపోయింది. 2వ వచనంలో భూమి నిరాకారం, శూన్యం, అసంపూర్ణంగా ఉంది. ఎందుకు అంటే మొట్టమొదటిగా చేయబడిన సృష్టి సాతాను వాని దూతలు ఈ భూమి మీద పడద్రోయబడినప్పుడు నోహు కాలంలో జలప్రళయం వచ్చి భూమి ఎలా కప్పబడింది, నాశనం చేయబడిందో అదే రీతిగా నిరాకారం, శూన్యంగా మొట్టమొదటి సృష్టి మార్చబడి వినాశనమైంది. అలాంటి ప్రపంచాన్ని దేవుడు మరలా తిరిగి చేస్తున్నప్పుడు 6 నెలల కనబన్నుగాక అన్నాడు కానీ మరలా భూమిని దేవుడు క్రియేట్ చేయలేదు. ఆల్రెడీ ఉంది భూమి. ఆ జలముల లోపల ఉన్న ఈ భూమిని బయటకు పిలుస్తున్నాడు 6 నెలల కనబన్నుగాక అని. వాటర్ బోర్డు ఉంది కదా, వాటర్ డిపార్ట్మెంట్ ఉంది కదా, వెంటనే వాళ్ళు ఏం చేయాలి? 6 నెల అనగానే భూభాగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ భూభాగాన్ని ఈ క్రింద ఉన్న చీకటి సంబంధమైన జలములో నుండి పైకి నెట్టాలి, పైకి పట్టుకోవాలి, పైకి తేలియాడేటట్టు ఒక స్పాంజ్ లాగా తేలియాడేటట్టుగా చెయ్యాలి. అదే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 7 ఖండాలుగా ఉన్న ఈ భూభాగాలు, ఇంకా ద్వీపకల్పాలు, ఐలాండ్స్, ఇవన్నీ కూడా ఎక్కడెక్కడైతే భూభాగం ఉందో వాటన్నిటిని పైకెత్తి పట్టుకున్నారు దేవుని దూతలు. అప్పుడు ఈ భూమి అనే 6 నెలలుగా ఈ భూమి మార్చబడింది. దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట, ఆయన ఆజ్ఞకు లోబడి పనిచేసే బలశూరులు దేవుని యొక్క దూతలు. దేవుడు మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఈ సృష్టి నిర్మాణం జరిగింది. అదే 3వ రోజు దేవుడు విత్తనములు కలిగిన ప్రతి చెట్టు, గడ్డిని, వృక్షాలు కలిగిన ప్రతి చెట్టును దేవుడు చేశాడు. వాటిని మొలిపించిన వారు, వాటిని సేద్యం చేసిన వారు, వాటి విత్తనాలు వేసిన వారు, వాటిని మొక్కలుగా పెంచి పెద్ద చేసిన వారు, దేవుడు మాట్లాడగానే వాటన్నిటినీ భూమి నుండి పైకి కొన్ని పైకి వచ్చేటట్టుగా, దేవుడు మాట్లాడగానే ఆ విత్తనాలు విత్తబడిన ప్రతి వృక్షం పైకి వచ్చేటట్టుగా ఈ భూమిని చక్కని ఒక కనబడటానికి పచ్చదనం కలిగిన ఒక అందమైన పార్కు, ఒక అందమైన స్థలముగా దేవుని యొక్క దూతలు పనిచేశారు. దేవుని యొక్క దూతలు వారు పనిచేశారు. పిల్లలు, మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యం అనేది ఏ మాట మాట్లాడుతున్నాడో ఆ పని చేసేవారు దేవుని యొక్క దూతలు. అదృశ్యంగా ఉన్న దేవుని యొక్క మాట ఏదైతే పలుకుతున్నాడో ఆ మాటను బట్టి ప్రకృతి సంబంధమైన ఈ పనిని దేవుని యొక్క దూతలు చేస్తూ ఉన్నారు. దేవుడు మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవుడు ఏమన్నాడు? 11వ వచనం నుండి నేను చదువుతున్నాను. దేవుడు గడ్డిని, విత్తనములు ఇచ్చు చెట్లను, భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగాక అని పలికాడు. భూమి మొలిపించునుగాక అనగానే ఈ భూమి లోపల ఉన్న ఈ విత్తనాలను తిరిగి ఫలింపజేసే రీతిగా, ఈ భూమి లోపల ఉన్న విత్తనాలన్నీ మరలా నీళ్ళ ద్వారా బలాన్ని పుంజుకొని జీవం కలిగినగా తిరిగి ఫలించే రీతిగా, ఇవన్నీ పచ్చదనముగా భూమి నింపబడే రీతిగా దేవుని యొక్క దూతలు గార్డెన్ వర్క్ చేశారు. దేవుని యొక్క దూతలు ఈ గార్డెన్ వర్క్ చేశారు. కాబట్టి దేవుని యొక్క దూతలు ఇలా చేస్తారా? చేస్తారు. ఫలింప చేయాలన్నా, నాశనం చేయాలన్నా. కొత్త నిబంధనలో ఒక సంఘటన జ్ఞాపకం చేస్తా. యేసుక్రీస్తు ప్రభు వెళ్తూ ఉన్నప్పుడు అంజూరపు చెట్టుకు ఫలాలేమీ లేవు. ఆయన ఆకలి కొని ఏదన్నా ఫలం ఉందా అని చూస్తే ఏ ఫలము లేదు. ఎందుకు? అంజూరపు చెట్టు ఫలం అది కాదని బైబిల్లో ఉంది. కానీ ఆ వసంతకాలం, వర్షాకాలం అనేది కాకపోయినప్పటికీ అంజూరపు చెట్టుకి ఎప్పుడైనా సరే ఫలాలు ఉంటాయి. ఒక ఫలమైనా ఉంటుంది.
ఆకలిగొని యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు. ఒక ఫలం కూడా లేదు, అది ఉపయోగం లేకుండా ఉంది, మొద్దుబారిపోయి ఉంది, మొద్దుబారిపోయిన చెట్టు అది. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఇక నీవు ఫలింపకుందువుగాక అన్నాడు. తెల్లారికి మరలా యేసు ప్రభు శిష్యుల మార్గంలో వస్తుంటే వేళ్లతో సహా ఎండిపోయిందని బైబిల్లో రాయబడింది. వేళ్లతో సహా ఎలా ఎండిపోతుంది చెట్టు? వేళ్లతో సహా ఒక చెట్టు ఎండిపోవాలంటే అది ఎలా సాధ్యం? జరిగింది. వేళ్లతో సహా ఒక చెట్టు ఎండిపోయిన సంఘటన బైబిల్ గ్రంథంలో రికార్డ్ చేయబడింది. అలా వేళ్లతో సహా ఒక చెట్టు ఎండిపోయింది అంటే దేవుడు మాట్లాడిన మాటను బట్టి ఆ చెట్టుకు నీళ్ల సప్లై ఆపేసింది ఎవరు? ఆ చెట్టు మీద ఉగ్రత వేడి కలిగించి ఆ చెట్టును తెల్లారికి వేళ్లతో సహా ఎండిపోయేటట్టు చేసింది ఎవరు? దేవుని యొక్క దూతలే. దేవుని యొక్క దూతలు ఇలాంటి పనులు, దేవుడు మాట్లాడిన మాటను నెరవేర్చడానికి బలశూరులు. చిన్న చిన్న కంటి తుడుపు చేసే పనులు చేయటానికి కాదు, బలశూరులుగా వారు పనిచేస్తున్నారు. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు చెప్పిన ఈ అంజూరపు చెట్టు సన్నివేశం మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయం 12వ వచనం నుండి రాయబడింది. ఇలా అంజూరపు చెట్టు ఫలం లేకుండా ఉన్నప్పుడు 14వ వచనంలో యేసు ప్రభు అన్నాడు, ఇక మీదట నీ పండ్లు ఎవ్వరూ తినరు అని అన్నాడు. మరి దూతలు ఏం చేయాలి? ఆ చెట్టు ఫలాలు ఇక ఎవ్వరూ తినకుండా చేయాలి. అలా తినకుండా చేయాలి అంటే ఆ వాటర్ సప్లై ఆ చెట్టుకు ఆపేయాలి. సేమ్ టైం ఆ చెట్టు వేళ్లతో సహా ఎండిపోయేంత ఉష్ణోగ్రత అక్కడ కలిగించాలి. ఆ చెట్టు మళ్ళా తెల్లారికి అది ఎండిపోయేటట్టుగా చెయ్యాలి. ఎండిపోయింది కూడా. 11వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది, ప్రొద్దుట వారు మార్గమున పోవుచుండగా అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూశారు, వేళ్లతో సహా. అప్పుడు పేతురు వచ్చి అంటున్నాడు, ఆ సంగతి జ్ఞాపకం చేసుకుని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయింది అని చెప్పాడు. యేసు ప్రభు ఒక మాట మాట్లాడిన తర్వాత తెల్లారికి అది ఎలా ఎండిపోయింది? ఎలా సాధ్యం? దేవుని యొక్క దూతల పరిచర్య అనేది జరుగుతుంది. ఒక చెట్టును బ్రతికించాలన్నా, ఒక చెట్టును చంపేయాలన్నా, ఈరోజు మనకు పంట పండాలి అన్నా, ఆ పంట మన చేతికి రాకుండా మనకు కళ్ళ ముందే నాశనం అయిపోవాలన్నా, మన ఫలాన్ని మనం అనుభవించాలన్నా, ఆ ఫలం మనం అనుభవించకుండా చేయాలన్నా దేవుని యొక్క దూతల పరిచర్య ఉంది. హెబెలు కయీను విషయంలో దేవుణ్ణి అడిగాడు, ఈ వ్యవసాయకుడైన ఈ యొక్క కయీను మా అన్న నన్ను చంపినందుకు ఇలాగూ భూమి మీద అతడు ఎక్కడ నాటినప్పటికీ భూమి సారం ఇవ్వకూడదు, ఈ భూమి మరలా పంట ఇవ్వకూడదు మా అన్నకని ప్రార్థన చేశాడు. దేశదిమ్మరైపోయాడు కయీను. ఎక్కడ పంట వేసినప్పటికీ మొక్కలు రాకుండా అయిపోయాయి. అది జరిగింది. ప్రపంచవ్యాప్తంగా దేశదిమ్మరైపోయిన ఈ యొక్క కయీను ఎక్కడ విత్తనం వేసినా విత్తనం మొలక రాకుండా చేశాడు దేవుడు. ఎలా సాధ్యమైంది? దేవుని యొక్క దూతల పరిచర్య. దేవుని యొక్క దూతలు పనిచేస్తూ ఉన్నప్పుడు ఎక్కడ మొక్కలు రావాలో, ఎక్కడ మొక్కలు రాకుండా చెయ్యాలో దేవుని దూతలకు తెలుసు. ఇంకొక ఉదాహరణ తెలియచేస్తాను. ఆదికాండం 26వ అధ్యాయంలో పిల్లరా, ఇది ఇస్సాకు కాలం. భయంకరమైన కరువు వచ్చింది ఇస్సాకు ఉన్న ప్రాంతంలో. దేవుడేమో నువ్వు అక్కడే ఉండు గెరారు దేశంలో అని చెప్పాడు. అక్కడే ఇస్సాకు ఉండిపోయాడు. ఇస్సాకు ఉండిపోయిన కాలంలో కరువు ఉన్నది. ఆదికాండం 26వ అధ్యాయంలో 1వ వచనం నేను చదువుతున్నాను. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశమందు వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై ఇలా అంటున్నాడు 2వ వచనంలో, యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, నీవు ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఏం చేశాడు దేవుడు? నేను నీకు తోడై ఉంటానన్నాడు. ఎక్కడ? కరువు సమయంలో జరిగిందా? దేవుడు తోడై ఉన్నాడా? జరిగింది. ఆదికాండం 26వ అధ్యాయం 13వ వచనంలో మనం గమనిస్తే, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరమందు ఎండిపోయిన భూమి మీద విత్తనం వేశాడు. ఎండిపోయిన భూమిని దున్నాడు. ఎండిపోయిన భూమిని మీద సాగు చేయటం మొదలు పెట్టాడు. నీళ్ళు లేవు, వర్షాలు లేవు, కరువున్న సందర్భంలో ఎండిపోయిన భూమిని దున్ని పంటలు పండించడానికి విత్తనాలు వేశారు.
అప్పుడు ప్రజలు ఏమని ఉంటారు? ఇస్సాకుని, పిచ్చివాడువా నువ్వు, ఉన్న విత్తనాలు తినడం మానేసి ఉన్న విత్తనాలు మరలా భూమి మీద దానదత్తం చేస్తున్నావేంటి? ఆ భూమి మీద విత్తనాలు వేస్తే అవి మరలా మొక్క అవుతాయా, మరలా చెట్లుగా మార్చబడతాయా, నీకు పంట ఇస్తాయా? బుద్ధి లేని పని చేస్తున్నావేంటి? ఇస్సాకుకు దేవుడు తోడై ఉన్నాడు. కరువు సమయంలో ఎండిపోయిన బీడు భూమి మీద దున్ని విత్తనాలు వేశాడు. ఆదికాండం 26వ అధ్యాయంలో 13వ వచనంలో రాయబడింది, పిల్లరా 12వ వచనంలో రాయబడింది, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందాడు. యెహోవా అతనిని ఆశీర్వదించాడు గనుక మనుష్యుడు గొప్పవాడయ్యాడు. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందాడు. అందరి ఆర్థిక పరిస్థితులు దివాలా తీసినప్పటికీ, గొప్పవారుగా ధనికులుగా పిలువబడిన వారు గెరారు దేశంలో దివాలా తీసినప్పటికీ, వారికున్న పంట వారు తిని అయిపోయినప్పటికీ, ఇస్సాకు కరువు సమయంలో సంవత్సరం అభివృద్ధి పొందుతూనే ఉన్నాడు. విత్తనం విత్తిన ప్రతి విత్తనానికి ఫలాన్ని పొందుకున్నాడు. ఇది ఎలా సాధ్యం? ఎండిపోయిన భూమి మీద సాగు చేసి 100 ఫలాన్ని ఒక వ్యక్తి ఎలా పొందగలడు? ఇది ఎలా సాధ్యం? దేవునికి సాధ్యం. వాటర్ బోర్డ్ అనేది దేవుడికి ఉంది. దేవుని దూతల పరిచర్య అనేది ఉంది. ఆ ఎండిపోయిన భూమి మీద విశ్వాసంతో విత్తనాలు ఇస్సాకు వేశాడు. కింద నుండి వాటర్ సప్లై చేసి ఆ మొక్కలుగా మొలిపించింది దేవుని యొక్క దూతలు. కాబట్టి దేవుని యొక్క దూతల పరిచర్య అంటే దేవుడు పలికిన ప్రతి మాటను బట్టి దేవుని దూతలు పనిచేస్తూ ఉన్నారు. దేవుడు పలికిన ప్రతి మాటను బట్టి పనిచేసే బలశూరులు. ఆర్న నేల మీద గడ్డిని విత్తనములు ఇచ్చే చెట్లను దేవుడు భూమి మొలిపించునుగాక అన్నాడు. ఆ మాట మాట్లాడాడు. మాట మాట్లాడినట్టు విత్తనాలను విత్తి పంట పండించి పచ్చదనముగా మార్చినది దేవుని యొక్క దూతలు. దేవుని పనిలో పాలిభాగస్తులుగా దేవుని దూతలు ఉన్నారు. ఇంకా ఎలాంటి ప్రాముఖ్యమైన అంశాలు మరలా తర్వాత తరగతిలో మనం ధ్యానం చేద్దాం. ఈ యొక్క వాక్య భాగంలో దేవుని దూతలు సృష్టి నిర్మాణంలో ఎలా పాత్రదారులుగా ఉన్నారు అనేది ఇంతవరకు మనం గమనించాం. దేవుని చిత్తమైతే మరి యొక్క తరగతిలో మనం మరలా ధ్యానం చేద్దాం. దేవుని యొక్క దూతల పరిచర్య అనేది ఎన్ని విభాగాలుగా దేవుని దూతలు పనిచేస్తున్నారు అనేది రాబోతున్న రోజుల్లో మనం నేర్చుకుందాం. చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ గొప్ప తండ్రి, నీకు వందనాలు. ఈ వాక్యమును మాలో మీరు ముద్రించండి. నీ దూతల సమూహం అనేది నీ ఆజ్ఞకు లోబడి నీ చిత్తమును నెరవేర్చే బలశూరులుగా పనిచేస్తూ ఉన్నారు. నువ్వు ఆజ్ఞాపించిన మాటను బట్టి వారు పనిచేస్తున్నారు. కరువు సమయంలో ఇస్సాకు విత్తిన ప్రతి విత్తనం మొక్కగా మార్చబడి 100 ఫలముగా అది మార్చబడింది. ఈరోజు కూడా మా ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిన పరిస్థితుల్లో, సరైన ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో అనేక మంది విశ్వాసులు ఆర్థికంగా ఎన్నో సమస్యలు, ఎండిపోయిన స్థితిలో, ఆరిపోయిన స్థితిలో, పేదరికంతో ఎంతమంది అయితే బాధపడుతున్నారో విశ్వాసముతో నీ మీద ఆధారపడినప్పుడు నువ్వు పోషించే దేవుడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు మన్నానిచ్చి ఎడారిలో పోషించిన ప్రభువా, అనేక మంది బాధల చేత బాధపడుతున్నవారు, ఆర్థిక సంబంధమైన లేమి చేత బాధపడుతున్నవారు, ఈ వాక్యం వింటున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎవరు ఏ అవసరతలో ఉన్నారో, ఎవరు ఏ ఇబ్బందిలో ఉన్నారో, ఎవరు ఏ పేదరికంతో ఇబ్బంది పడుతున్నారో, సమస్యల్లో ఉన్నారో, నీ గొప్ప కార్యాలు బిడ్డల జీవితంలో మీరు జరిగించండి. కరువు సమయంలో ఇస్సాకుకు 100 పంటనిచ్చావు. క్రమముగా అభివృద్ధి చేస్తే ఆ దేశంలో ఇంకొక గొప్ప వ్యక్తి లేకుండా ఉన్నతమైన స్థితిని ఇస్సాకుకి ఇచ్చావు. అదే గొప్ప స్థితి, అదే ఉన్నతమైన స్థితి, ఆశీర్వాదకరమైన స్థితిని ఈ రోజుల్లో బాధ అనుభవిస్తున్న ప్రతి విశ్వాసికి నీ హెచ్చింపు, నీ ఘనత, నీ ఆశీర్వాదం నువ్వు కలుగ చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈ వాక్యం మాలో ముద్రించండి. నీ నామ మహిమ కొరకు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. నీ కృపకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మన్యుని సహవాసం ఇక్కడ కూడి ఉన్న మనకు, అలాగే ముఖ్యంగా దేవుని మీద ఆధారపడుతున్న ప్రతి విశ్వాసికి దేవుని యొక్క కృప తోడైంది, సంరక్షించి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ ప్రశ్నలు ఉంటే వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్లో మీరు తెలియచేయండి. మీకు జవాబు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.